అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ క్రిస్మస్ సీజన్లో మరి నేటి మన ధ్యానాంశము నీ ప్రార్థన మనవి వినబడినది. నీ ప్రార్థన వినబడినది. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనము. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనము చదువుకుందామండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహోను అని పేరు పెట్టుదువు. ఇక్కడ దేవదూత గాబ్రియేల్ దూత జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగ చెప్పుచున్నది. ఏమని చెప్పుచున్నది? జకర్యా, నీ ప్రార్థన వినబడినది. ఇక్కడ జకర్యా, ఎలిజబెత్తులు అనేవాళ్ళు వృద్ధ దంపతులు, చాలా వృద్ధ దంపతులు. వీళ్ళిద్దరూ దేవుని యందు భయభక్తులతో, నీతి న్యాయములతో ఉన్న దేవుని ప్రభు సేవ చేస్తూ ఉన్న వాళ్ళు. వీళ్ళిద్దరూ ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు సేవ చేస్తూ యాజకులుగా ఉన్నారు. అయితే వీళ్ళకు ఒక కొరత ఉన్నది. అదేంటంటే పిల్లలు లేరు, బిడ్డలు లేరు. అది అందుకనే ఎలిజబెత్ గొడ్రాలని పిలువబడుచున్నది. దానికోసం ఇద్దరు ప్రార్థించుంటారు. కాబట్టి దేవుడు నీ ప్రార్థన వినబడినది, జకర్యా, నీ ప్రార్థన వినబడినది అని మాట్లాడుతున్నారు. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమైనా శ్రమలు, శోధనలు, వేదనలు రావచ్చండి. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు ప్రార్థన చేయటం మానకూడదండి. ఒకవేళ నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో వెనకబడి ఉన్నావేమో ప్రార్థన మర్చిపోకండి. ఎందుకంటే మనం చేసిన ప్రార్థన దేవుడు ఒక విషయాన్ని ఒక గ్రంథంలో రాస్తారండి. అక్కడ రిజిస్టర్ చేయబడుతుంది, నమోదు చేయబడుతుంది. మనం చేసిన ప్రతి ప్రార్థన నమోదు చేయబడుతుంది లేదా రిజిస్టర్ చేయబడుతుంది. కాబట్టి ఆలస్యమైన తప్పకుండా మనం చేసే ప్రార్థన నెరవేరుతుందండి. దేవుడు చెప్పుతున్నాడు, ఎప్పుడైనా సరే మనము ఏ విషయంలోనైనా సరే ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందండి. నీ ప్రార్థన ప్రభు దగ్గర రిజిస్టర్ చేయబడుతుంది. కాబట్టి ఈరోజు నా ద్వారా మీకు ఈ వాక్యం వినపడుతుంది. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నావో, ఎలాంటి శోధనలో ఉన్నావో, ఒకవేళ ఉద్యోగం లేకుండా ఉన్నావేమో 10 సంవత్సరాలుగా, ఒకవేళ గొడ్రాలుగా పిల్లలు లేకుండా ఉన్నావేమో, ఒకవేళ రోగం మీద ఏదైనా జబ్బుతో ఉన్నావేమో, ఏది ఏమైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ప్రార్థన మరవవద్దు బిడ్డ. ప్రార్థన మరవకుండా ప్రార్థన చేసినట్లయితే ఆలస్యమైన అద్భుతమైన మనకి దేవుడు అద్భుతమైన కార్యం చేసే దేవుడు. మనం చేసిన మనవి నమోదు చేయబడుతుంది లేదా రిజిస్టర్ చేయబడుతుంది. కాబట్టి నా ద్వారా ఈ మాటలు మీకోసం దేవుడు ఈరోజు మాట్లాడిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఆయనకు సేవ చేసి మానకండి. సేవ చేయటం అంటే అనేక రకాలైన సేవ చేయటం. కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది వాక్యం చెప్తారు, కొంతమంది పరిచర్య చేస్తారు, కొంతమంది ప్రవక్తలుగా ఉంటారు. ఇలా పరిచర్యలు అనేవి అనేకమైనవిగా ఉన్నవి. ఇక్కడ జకర్యా, ఎలిజబెత్లు ప్రభు సేవ చేశారు, పరిచర్య చేశారు. వీళ్ళు యాజకులుగా ఉన్నారు, యథార్థవంతులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. అలాగే మనం కూడా యథార్థంగా నీతిమంతులుగా ఉండనట్టయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇస్తాడు. అలాగే ఇంకా బైబిల్లో ఎవరు ప్రార్థనలు దేవుడు విన్నాడో చూద్దాం. మొట్టమొదటిగా జకర్యా, ఎలిజబెత్తుల ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఈమె కుమారుడు స్త్రీల కన్న వారిలో గొప్పవాడు. ఈమె కన్న కుమారుడు పేరు యోహోను అని పెట్టబడుతుందని చెప్పారు కదా. కాబట్టి జకర్యా, ఎలిజబెత్తులకు కలిగిన కుమారుడు పేరు యోహోను. అతను స్త్రీలు కన్న వారిలో ఇతని కంటే గొప్పవాడెవరినో లేడు. సో మన బిడ్డలు కూడా గొప్పవాళ్ళు కావాలని మనం దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. అలాగే ఇంకా ఎవరున్నారు గ్రంథంలో ప్రార్థన చేసిన వాళ్ళంటే ఇస్సాకు భార్య అయిన రిబ్కాకు పిల్లలు లేరు. ఆమె కూడా గొడ్రాలని పిలువబడుచున్నప్పుడు ఇస్సాకు ఆమె విషయమై ప్రార్థన చేశాడు. యెహోవా అతని ప్రార్థన వినును కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యను. ఇస్సాకు భార్య రిబ్కా గొడ్రాలైన కనుక అతడు ఆమె విషయమై యెహోవాకు వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యను. ఇక్కడ ఇస్సాకు ఆయన భార్య అయిన రిబ్కా కోసం ప్రార్థిస్తే ఆమె కూడా గర్భవతి అయినది. అలాగే ఇంకా
హన్నా కూడా పిల్లలు లేరని ఆమె కూడా గొడ్రాలని పిలువబడుతుంటే ఆమె కూడా ప్రార్థన చేసుకొని సమూయేలు అనే బాలుడిని కనడం జరుగుతుంది. అలాగే అపోస్తుల కార్యంలో కొర్నేలియు అని ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఉన్నాడు. అతను చాలా భయభక్తులు కలిగి అతని ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్నారు. అతడు దాన ధర్మములు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మానక ప్రార్థన చేస్తూ అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. ఇక్కడ కొర్నేలి దగ్గరికి దేవదూత వచ్చింది. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. మన ప్రార్థనలు మన ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతాయంటండి. కాబట్టి ప్రార్థన చేయటం మరవకూడదు బిడ్డ. ఎప్పుడు ప్రార్థన నువ్వు ఏ స్థితిలో ఉన్నాను, ఉన్నత స్థితిలో ఉన్నా ప్రార్థన చేయి, దీనస్థితిలో ఉన్నా ప్రార్థన చేయి, హీనస్థితిలో ఉన్నా ప్రార్థన చేయి. దేవుడు ఒకరోజు నిన్ను లేవనెత్తాడు. ఎందుకంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. మన ధర్మకార్యములు మన ప్రార్థనలు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. కాబట్టి ఏదో ఒకరోజు మనకి విజయం అనేది దేవుడు ఇస్తాడు, ప్రత్యుత్తరం అనేది దేవుడు మనకి ఇస్తాడు. అలాగే కొర్నేలి నీ ప్రార్థన వినబడును, నీ ధర్మకార్యములు దేవుని సముఖమునందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి. కొర్నేలి దగ్గరికి దేవదూత వచ్చి చెప్తుంది, కొర్నేలి నీ ప్రార్థన వినబడినది, కొర్నేలి నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమునందు జ్ఞాపకం ఉంచబడినవి. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉండాడంట కొర్నేలి. సో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరబడినవంట ఆయన ప్రార్థనలు, ఆయన యొక్క ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరబడినవి. అలాగే ప్రభు మనము చేసే ప్రార్థనలు కూడా ఆలకిస్తాడండి. మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటుందండి. ఈరోజు ఎలా నీవు ప్రార్థన వినబడినది, ఇక్కడ జకర్యాతో నీ ప్రార్థన వినబడినదని మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడండి. నీ ప్రార్థన వినబడినది, నా ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినపడుచున్నవి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది మానకూడదండి. ఏ స్థితిలో ఉన్నా సరే మనం ప్రార్థన అనేది చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో జ్ఞాపకం ఉంచబడి ఉన్నది. జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ప్రార్థన మరియు ధర్మకార్యంలో జ్ఞాపకార్థంగా చేరినవంట. మనం చేసే ప్రార్థన, మనం చేసే ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా చేర్చబడి ఉంటాయి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానొద్దని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడా ఆశ్చర్యకరడా నీ పాదములకు స్తోత్రములు నాయన. నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభా. ఇక్కడ మాట్లాడుతున్నావు, నీ ప్రార్థన వినబడినది అని జకర్యాతో మాట్లాడుతున్నావు ప్రభా. జకర్యా ఎలిజబెత్లకు ఇచ్చిన కుమారుడు మనుషులు కన్నా స్త్రీలు కన్నా వారి బిడ్డలందరికంటే గొప్పవాడు యోహోన్ అని చెప్పుచున్నావు ప్రభా. అట్టి రీతిగానే మా బిడ్డలను కూడా గొప్పవారిగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ తలలోంచిన బిడ్డలకు ఎవరికి ఏ అవసరత ఉన్నదో ప్రభా ప్రతి అవసరాన్ని తీర్చండి నాయన. ప్రతి ఒక్కరి మనవి ప్రభా మీ దగ్గర జ్ఞాపకం చేయబడుతున్నది ప్రభా. జ్ఞాపకార్థముగా ఉంటుంది ప్రభా మా మనవులు ఆలకించి మాకు ప్రత్యుత్తరం అనుగ్రహించమని, నూతన సంవత్సరం నూతన దీవెనలతో మమ్మల్ని దీవించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.